హలో అందరికీ, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో వీకెండ్లో అయితే మేము సూక్ వాకిఫ్ వచ్చాము. సో నైట్లో సూక్ వాకిఫ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సూక్ వాకిఫ్ వచ్చేసి ట్రెడిషనల్ మార్కెట్ అనమాట. స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్, పర్ఫ్యూమ్స్, ఇలా చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. రెస్టారెంట్స్ ఉంటాయి. సో నైట్ టైం అయితే చాలా బాగుంటుంది సూక్ వాకిఫ్. ఇంకా మేమైతే ఒక పని మీద వచ్చాము. సో బయటికి వచ్చామంటే ఖచ్చితంగా టీ టైంకి అయితే వెళ్తాము. ఖతార్ వచ్చిన తర్వాత మాకు మాత్రం టీ బాగా అలవాటు అయిపోయింది. సో మా బావ అయితే బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా టీ టైంకి తీసుకెళ్తాడు. సో ఇక్కడ కూడా టీ టైంకి వచ్చి ఇంకా టీ, ఇంకా మా పిల్లలకైతే శాండ్విచ్ ఆర్డర్ చేసాము. టీ అయితే వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే టీ బాగా అలవాటు అయింది. బట్ ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే తాగుతాము. ఇంకా మా చెర్రీకి కూడా అలవాటు అయిపోయింది టీ. ఇక్కడైతే చేసి చెప్పమ్మా అని చెప్పి చీర్స్ అని చెప్పుకుంటున్నాం ఇద్దరము. చాలా వేడిగా ఉంది. అవును, చాలా వేడిగా ఉంటుంది మరి. టీ టైం చేసా. మాకివి అయితే ఒక 2 or 3 ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నది. శాండ్విచ్ తినమంటే అస్సలు తినలేదు. ఇంకా నేను కూడా టీ తాగుతా, నాకు కూడా టీ కావాలి అని అడిగిందనమాట. సర్లే కొంచెం తాగు అని చెప్పి ఇంకా నేను కొంచెం చల్లారిన తర్వాతనే ఇచ్చాను. సో చూస్తున్నా తాగుతుందా, టేస్ట్ నచ్చిందా లేదా అని చెప్పి. సో తాగుతా అని చెప్పి తాగుతూనే ఉంది. ఒక 2-3 సిప్స్ తాగించి ఇంకా నేనైతే తీసేసాను. అలవాటు చేయను అస్సలు. ఎప్పుడో ఒక్కసారి ఇట్లా మేము తాగుతున్నప్పుడు అడుగుతుంది అనమాట. సో తనకు కూడా వీళ్ళు ఏం తాగుతున్నారని ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో అందుకని కొంచెం ఇట్లా ఒక 2-3 సిప్స్ మాత్రమే ఇస్తాను. చెర్రీకి కూడా అంతే, ఎప్పుడైనా ఒకసారి మాత్రమే. నేను మా బావ 2 తీసుకొని అందులో నుంచి షేర్ చేస్తాము. ఒక్కోసారి తనకు కూడా సపరేట్గా టీ తీసుకుంటాము. ఇంక ఇంట్లో మాత్రం నేనైతే ఎక్కువ టీ పెట్టను. ఇంక ఇట్లా బయటకు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ముగ్గురం టీ తీసుకుంటాం అన్నమాట. సో ఇలా వీకెండ్లో అయితే మేము బయట ఫుడ్ అస్సలు తినలేము. ఎందుకంటే సూక్ వాకిఫ్లో అయితే నాన్ వెజ్జే ఉంటుంది. సో ఫ్రైడే, సాటర్డే నాన్ వెజ్ అస్సలు తీసుకోము.